విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాత్రి 11:30 దాటిన తరువాత కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్ దగ్గర హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 40 మంది మరణించారు. 60 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. 2 ఏసీ బోగీలు, 3 రిజర్వేషన్ బోగీలు, మరో 4 జనరల్ బోగీలు ఈ ప్రమాదంలో పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతోంది. విజయనగరం రైలు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రమాదమా లేదంటే ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రైల్వే అధికారులు. ఆంధ్ర ఒడిశా బోర్డర్లో ప్రమాదం జరగడంతో నక్సల్స్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే మావోయిస్టు కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు రైల్వే అడిషనల్ డీజీ సక్సేనా. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని పోలీసులను ఆదేశించారాయన. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని విశాఖ, విజయనగరం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. మృతదేహాలను స్వస్థలాలకు పంపేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు చంద్రబాబు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. పార్వతీపురం ఆసుపత్రిలో 12 మంది, విజయనగరం ఆసుపత్రిలో 7గురికి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. రాయగడ ఆసుపత్రిలో 19 మంది, పార్వతీపురంలో 12 మంది చికిత్స పొందుతున్నారు. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పటంపై ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులను ఆరా తీశారు రైల్వే మంత్రి సురేష్ ప్రభు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సురేష్ ప్రభు. మృతులకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి 50,000, స్వల్ప గాయాలైన వారికి 25,000 పరిహారాన్ని అందిస్తామన్నారు సురేష్ ప్రభు. కాసేపట్లో సంఘటనా స్థలానికి సురేష్ ప్రభు వచ్చే అవకాశం ఉంది. राजकिशोर पाड़ी రైలు కూనేరు స్టేషన్ దగ్గరికి రాగానే ఒక్కసారిగా కుదుపు సంభవించింది. రైల్లో ప్రయాణిస్తున్న వారికి ఏం జరిగిందో అర్థం అయ్యేలోపే ప్రమాదం జరిగిపోయింది. ఇంజన్తో పాటు ఇంజన్ వెనుక ఉన్న 9 బోగీలు పట్టాలు తప్పాయి. కూనేరు స్టేషన్లో అప్పటికే ఒక గూడ్స్ ట్రైన్ ఆగి ఉంది. పట్టాలు తప్పిన హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ బోగీలు ఆ గూడ్స్ బోగీలకు తగిలి ఆగిపోయాయి. మొత్తం 9 బోగీలు నలిగి నుజ్జైపోయాయి. అనేక మృతదేహాలు ఆ బోగీల్లో ఇరుక్కుపోయాయి. బోగీల్లో ఇరుక్కుపోయిన వారు రక్షించాలంటూ చేస్తున్న ఆర్తనాదాలతో ఆ ప్రదేశం అంతా మారుమోగింది. రైల్వే స్టేషన్ సమీపంలోనే ప్రమాదం జరగడంతో సహాయ కార్యక్రమాలు వెంటనే చేపట్టడానికి వీలు కలిగింది. రైలు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ కి ప్రమాదం జరిగిన సమయంలో కూనేరు రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు ఆగి ఉంది. పట్టాలు తప్పిన బోగీలు గూడ్స్ బోగీలకు తగిలి ఆగిపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. చాలా వేగంగా వెళ్తున్న ట్రైన్ ఒక్కసారిగా పట్టాలు తప్పింది. 7 బోగీలు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీయడం
అలాగే గాయపడిన వారిని కాపాడటం సహాయక బృందాలకు పెద్ద సవాల్గా మారింది. బోగీలను కట్ చేసి మృతదేహాలను, గాయపడిన వారిని బయటకు తీస్తున్నారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విశాఖ, విజయనగరం, రాయగఢ్లో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు 15 మంది వైద్యుల బృందం అత్యవసర చికిత్సను అందిస్తోంది. విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆ జిల్లా కలెక్టర్ పరామర్శించారు. రాయగఢ్, భువనేశ్వర్ మార్గాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. రాయగఢ్, విశాఖపట్నం, కోరాపుట్ ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. కూనేరులో ఘటనా స్థలాన్ని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన తెలుగువారికి ఏపీ ప్రభుత్వం తరపున తగిన సాయం చేస్తామన్నారు అచ్చెన్నాయుడు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ కొంతవరకు ఎవరైతే చనిపోయారో, ఎవరైతే సీరియస్ ఇంజూరీస్ అయ్యాయో, ఎవరైతే కొద్దిగా దెబ్బలుతాయో వారికి పరిహారం ఇవ్వడానికి ఇప్పటికే రైల్వే శాఖ ఆదేశించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే చనిపోయారో, ఎవరైతే క్షతగాత్రులుగా ఉన్నారో వారికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి నిర్ణయం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు విజయనగరం మంత్రి గారు మునాని గారు, నేను, మరి శ్రీకాకుళం కలెక్టర్ గారు, విజయనగరం కలెక్టర్ గారు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇంకా ఎటువంటి సహాయక చర్యలు ఇక్కడ అవసరమైనా సరే వెనకాడకుండా అన్ని రకాలుగా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ రకంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే జరిగిన దుర్ఘటన అయినా సరే అధికారులు స్పందించినటువంటి తీరుకి నేను అభినందిస్తున్నాను. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాత్రి 11:30 దాటిన తరువాత కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్ దగ్గర హీరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 40 మంది మరణించారు. 60 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. 2 ఏసీ బోగీలు, 3 రిజర్వేషన్ బోగీలు, మరో 4 జనరల్ బోగీలు ఈ ప్రమాదంలో పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో హీరాఖండ్ ఎక్స్ప్రెస్ జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతోంది. విజయనగరం రైలు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రమాదమా లేదంటే ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రైల్వే అధికారులు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్లో ప్రమాదం జరగడంతో నక్సల్స్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే మావోయిస్టు కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు రైల్వే అడిషనల్ డీజీ సక్సేనా. साइड